Namaste Ma, good morning. So today is day 15 of our 41-day challenge. Before getting our Hanuman Gada tattoo, last 15 days నుంచి ప్రతిరోజు వర్కౌట్ సెట్ చేసిన అండ్ చీట్ మీల్స్ లాంటివి ఏం లేకుండే. ప్రతిరోజు 1800 calories తిన్నా with about 120 grams of protein each day. Like calorie deficit ఉండే and I have been very consistent in doing all of this stuff. And today I think it is the time for us to have this real check-in. Weight ఏం చేంజ్ అయిందో చెక్ చేద్దాం, బాడీ మెజర్మెంట్స్ ఎట్లా చేంజ్ అయ్యాయో చెక్ చేద్దాం. డే 1 రోజు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏం చేంజ్ అయింది, ఎట్లా చేంజ్ అయిందో చూద్దాం. టు బి ఆనెస్ట్, ఇక్కడ 15 రోజులలో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ it to be a crazy transformation, but still I think there will be some noticeable changes. చూద్దాం. డే 1 రోజు మనం ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు these were the measurements. Now for day 15 let's measure stuff. A few moments later. సో ఇట్ లుక్స్ లైక్ కొన్ని నంబర్లు తగ్గినాయి, కొన్ని నంబర్లు అట్లనే ఉన్నాయి. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే వేస్ట్ ఆన్ అన్ యావరేజ్ 1.5 ఇంచ్ చిన్నగా అయింది అండ్ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా ఉంది. వెయిట్ ఏమో 0.9 kgs తక్కువైంది. బైసెప్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్స్ అ నైస్ ఇంప్రూవ్మెంట్. మన వర్కౌట్ కి, మన డిసిప్లిన్ కి, మన క్యాలరీస్ కౌంట్ చేసుకునే దానికి, మన డెఫిసిట్ కి బాడీ మంచిగానే రెస్పాండ్ అవుతుంది. బట్ ఇక్కడ దానికంటే పెద్ద విషయం ఏంటి అంటే వి డిడ్ నాట్ బ్రేక్ ద ప్రామిస్ అండ్ వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఏదో 15 రోజులలో క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు అండ్ సమ్ ఆఫ్ ది చేంజెస్ క్యాన్ బి మెజర్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం, పంప్ లేకపోవడం, బాడీలో వాటర్ రిటెన్షన్ ఎంత ఉంది, టేప్ ఎగ్జాక్ట్ ఎక్కడ మెజర్ చేసినా ఈ చిన్న చిన్న అటు ఇటు అయితేనే ఉంటాయి. బట్ జస్ట్ ఒక బేస్ లైన్ అండర్స్టాండింగ్ కోసం దిస్ ఇస్ హౌ ది ప్రోగ్రెస్ ఇస్ ప్రోగ్రెసింగ్ రైట్ నౌ. ఇప్పుడైతే మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఎంటీ స్టమక్ తోనే తీసుకున్నా. బట్ ఫైనలీ 15 డేస్ చెక్ ఇన్ వల్ల మనకు తెలిసింది ఏంటి అంటే వెయిట్ దగ్గర 1 కిలో తగ్గింది, పొట్ట లైట్ గా చిన్నగా అయింది, జస్ట్ ఇంకా బైసెప్స్ లైట్ గా పెద్దగైంది అండ్ కన్సిస్టెంట్ గా 15 రోజులు మంచిగా చేసినాం. Moments later. Much later. 5 అనుకున్నాం, ఒక 2 గంటలు పని చేసుకుందాం అనుకున్నా. బట్ ఇట్స్ ఆల్రెడీ 6 PM. ఐఎమ్ వెరీ హంగ్రీ. ఇంకా లంచ్ చేయలేదు. అంటే మన బ్రేక్ఫాస్ట్ లంచ్ టైం లో చేసినాం, సో తప్పలేదు. బట్ ఒక లాస్ట్ 2-3 గంటల నుంచి మంచి పని చేసిన ఉండే. ఇట్స్ గోయింగ్ గుడ్. ఇంకా చేసేది ఉంది, చేద్దాం. బట్ ఫస్ట్ లెట్స్ గో ఈట్ సంథింగ్ అంటే మనకు పెద్దగా ఆప్షన్స్ లేవు. మనం లాస్ట్ వీక్ మీల్ ప్రెప్ చేసుకున్నది పహాడీ చికెన్ టిక్కా కర్రీ ఉంది కదా, ఇంకొక లాస్ట్ బాక్స్ ఉంది. టుడే విల్ బి ద ఫైనల్ సర్వింగ్. రేపు మళ్ళీ మీల్ ప్రెప్ చేయాలి. లెట్స్ గో మేక్ అవర్ మీల్. Soon after. Meanwhile, నిన్న నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ 4:30 ఏమో నిద్ర వచ్చింది. 3:30కి జిమ్ కి పోయి వర్కౌట్ చేసేసి వచ్చిన. అరౌండ్ 4 ఏమో వండుకున్నా. నిద్ర పట్టడానికి 4:30 అయింది. 8 hours పక్కా పడుకుందామని ఫిక్స్ అయ్యి అరౌండ్ 12కి లేద్దాం అనుకున్నా. మంచిగా 1:30కి లేచిన. క్రేజీ స్లీప్. ఇట్ వాస్ అమేజింగ్. మధ్యలో ఒక 2 సార్లు లేచిన అనుకో, బట్ స్టిల్ ఇట్ వాస్ ప్రెటీ గుడ్ స్లీప్. 1:30కి లేచి ఫ్రెష్ కూడా కాకముందే ఫోన్ చూస్తే ఫోన్ లో వాట్సాప్ గ్రూప్ కాల్ వస్తుంది. జాయిన్ అయినా. సో ఈ కాల్ ఏంటి అంటే మా స్కూల్ దోస్తు గల గ్యాంగ్. మన వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు ఇండియాలోనే ఉన్నారు. రాత్రి వాళ్ళకి 12:30, 1 అవుతుండే. అందరు మంచిగా చిల్ అవుతున్నారు. కాల్ జాయిన్ కాగానే నన్ను వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకురా అంటే ఒక 5 రోజుల ముందు ఒక వీడియో పెట్టిన, గుర్తుందా? ఐ లైక్ మై లైఫ్ ఇన్ యుఎస్. ఈ వీడియో ఉంది కదా, ఆ వీడియోలో నేను ఒక పాయింట్ చెప్పిన. పాయింట్ ఏంటి అంటే నేను యుఎస్ కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదో లోన్లీగా ఉంటున్నట్టు ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎందుకంటే యుఎస్ కి నేను 22 ఉన్నప్పుడు వచ్చిన. 21 years ఆఫ్ మై లైఫ్ ఇన్ ఇండియా. ఆ 21 years ఏదైతే ఉందో దాంట్లో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి బాగానే మంది యుఎస్ లోనే ఉన్నారు. కాబట్టి చిల్గానికి పెద్దగా మిస్ అవుతున్నట్టు, లోన్లీగా ఉన్నట్టు ఏం ఫీల్ అయితే లేను అని చెప్పిన. సో ఇక్కడ పాయింట్ ఏంది, నా కాంటెక్స్ట్ ఏంది అంటే బీటెక్ లో నేను 17 years ఉన్నప్పుడు పరిచయమైన దోస్తుగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇండియాలో మస్తు ట్రిప్ లకు పోయినాం, బాగా టైం స్పెండ్ చేసినాం, అటు ఇటు ఏడికి వరకు మస్తు తిరుగుతుండే. సో ఆ ఇంటెన్షన్ తోని అందరు ఇక్కడనే మంచిగా వైబ్ గా ఉన్నారా అని చెప్తే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని వచ్చి మా స్కూల్లో ఒక్కొక్కరు కలిసి లైన్ వేసుకున్నారు. బీటెక్ దోస్తులు పరిచయం కాకముందు ఏం చేసినావు బాయ్ అని చెప్పేసి అడుగుతుండే. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అపాలజైజ్ చేయాలంట. సో వాట్ ఇస్ దిస్ రెక్లెస్ బిహేవియర్ అని చెప్పి వీడియో ఇస్తున్నా. అది కథ. హ్యాపీ ఆర్ అసలు పడరా? ఓకే, ఎనీవేస్. సో అట్లా 1:32కి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడే ఒక 1 hour ముందు మంచిగా ఈ 600 calories ఓట్ మీల్ సెట్ చేసిన. ఫస్ట్ ఒక 2 గంటలు మంచిగా కూర్చొని కొంచెం పని చేసుకుంటే లేట్ లేచినాము, అయ్యో డే అయిపోతుంది అన్న ఫీలింగ్ పోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ సమ్ వర్క్. later in the void.
అండ్ యా అంతే మరి బాయ్.